హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఆక్షన్ తర్వాత ఎస్ఆర్ఎస్ టీం ఎలా ఉంది, లాస్ట్ సీజన్లో వాళ్ళ స్క్వాడ్కి ఈ సీజన్లో వాళ్ళ స్క్వాడ్కి మధ్య కంపారిజన్ని, వాళ్ళ టీం ఆక్షన్ రివ్యూ గురించి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరింతకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నిన్న యాక్షన్ చూసిన ప్రతి ఒక్క ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కూడా అసలేం అర్థం కాలేదు, అయోమయంలో ఉన్నారు. టాప్ 5 సెట్స్లో క్యాప్డ్ ప్లేయర్స్ నుంచి కనీసం ఒక్క ప్లేయర్ను కూడా ఎస్ఆర్హెచ్ టీం అయితే బై చేయలేదు. పోనీ కనీసం ప్యాడెల్ అయినా లేపిందా అంటే అది లేదు. జస్ట్ ఒకే ఒక్క ప్లేయర్ రవి బిష్ణోయ్ కోసం 7 కోట్ల వరకు ట్రై చేసి నెక్స్ట్ గివ్ అప్ ఇచ్చేశారు. చివరికి బిష్ణోయ్ని 7,20,00,000కి ఆర్ఆర్ టీం అయితే సొంతం చేసుకుంది. క్యాప్డ్ ప్లేయర్స్ నుంచి ఒక్క ప్లేయర్ను కూడా తీసుకోకపోవడం, టీంకి అవసరమైన ఒక జెన్యూన్ వికెట్ టేకింగ్ స్పిన్నర్ అయిన బిష్ణోయ్ లాంటి ప్లేయర్ని వదిలేయటం ఫ్యాన్స్కి అయితే మాత్రం చిర్రెత్తుకొచ్చింది. ఆ టైంలో ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లేటెస్ట్ పోస్టుల కింద కామెంట్స్ చూసుకోండి, ఫ్యాన్స్ ఎంత అసహనంలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఆ టైంలో నాకే అనిపించింది, వీళ్ళు దేనికిరా బాబు ఆక్షన్కి వెళ్ళారు, కాఫీలు తాగేసి బిస్కెట్లు తినేసి వచ్చేయడానిక. అప్పటికే మంచి మంచి మ్యాచ్ విన్నర్స్ని మన గుండు బాబాయ్ ఢిల్లీ టీం గద్దలా అయితే తన్నుకుపోయేది. డేవిడ్ మిల్లర్ని 2 కోట్లు తీసుకున్నారు, బెండాకట్ని తన బేస్ ప్రైజ్ తీసుకోవడం, అలాగే జాకబ్ డఫీ లాంటి ఒక మంచి గేమ్ చేంజింగ్ బౌలర్ని ఆర్సీబీ టీం బేస్ ప్రైజ్ తీసుకోవడం, 2,75,00,000తో ఆక్షన్ టేబుల్ మీదకి వచ్చిన ముంబై లాంటి టీమే క్వింటన్ డెకాక్ని తన బేస్ ప్రైజ్ అయిన ₹1,00,00,000 తీసుకోవడం, ఇలాంటివన్నీ చూశాక ఎస్ఆర్హెచ్ టీం ఆక్షన్ స్ట్రాటజీ ఏంటో అర్థం కాక అప్పుడే అన్క్యాప్డ్ ప్లేయర్స్ సెట్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా ఈ సెట్ నుంచి చూసుకోండి, ఎస్ఆర్హెచ్ టీం డొమెస్టిక్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ కోసం విపరీతంగా అయితే పోటీ పడుతుంది. అటు కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ వీళ్ళిద్దరి కోసం ఏకంగా 14 కోట్ల వరకు స్పెండ్ చేయడానికి అయితే రెడీ అయిపోయింది. బట్ ఇద్దరూ దొరకలేదు అనుకోండి, వాళ్ళని చెన్నై టీం తీసుకుంది. అలాగే అకీబ్ దార్ కోసం కూడా ట్రై చేశారు, తను కూడా దొరకలేదు. ఆ తరువాత 7 అన్నోన్ ప్లేయర్స్, వీళ్ళ గురించి ఎవరికి కూడా పెద్దగా తెలియదు, అలాంటి వాళ్ళని బై చేశారు. అందరినీ బేస్ ప్రైజ్లోనే కొన్నారు. ఒక సలీల్ అరోరాని మాత్రం 1,50,00,000 వరకు వెళ్ళి తీసుకోవడం జరిగింది. ఇంకా అప్పుడు చూస్తే ఎస్ఆర్హెచ్ టీం దగ్గర ఒక 22-23 కోట్ల వరకు పర్స్ అయితే ఉంది. టీంకి కావాల్సినవి 3 స్థానాలు. మొత్తం ప్లేయర్స్ అందరూ కూడా అమ్ముడైపోయారు. యాక్సలరేట్ యాక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అన్సోల్డ్ ప్లేయర్స్ అందరూ కూడా మరోసారి హ్యామర్ కింద అయితే వస్తున్నారు. ఆ టైంలో లివింగ్ స్టోన్ కోసం వెళ్ళి 13 కోట్లు స్పెండ్ చేశారు. బేస్ ప్రైజ్కి శివమావిని తీసుకోవడం, మరో 3 కోట్లు పెట్టి ఆస్ట్రేలియన్ ఫేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన జాక్ ఎడ్వర్డ్స్ని తీసుకోవడం. ఇంకా దాంతో ఎస్ఆర్హెచ్ టీం ఆక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. మ్యాక్సిమం స్క్వాడ్ సైజ్ 25 మెంబర్స్కి అయితే రీచ్ అయిపోయారు. ప్రధానంగా వాళ్ళు ఆక్షన్ టేబుల్ మీదకి టీంలో ఏ గ్యాప్స్ని ఫిల్ చేసుకోవడానికి వచ్చారో ఆ విభాగాలైన ఒక మంచి పవర్ ప్లే బౌలర్ దొరకలేదు, అలాగే ఒక వికెట్ టేకింగ్ ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ కూడా దొరకలేదు. మరి వాళ్ళు సాధించింది ఏంటి? మంచిగా బ్యాకప్స్ని అయితే తీసుకోగలిగారు, ఇండియన్ ప్లేయర్స్లో ఫినిషర్స్ని అయితే కొనుక్కోగలిగారు, ఇండియన్ కోర్ని టీంలో పెంచుకోగలిగారు, బ్యాటింగ్ యూనిట్ని మరింత బలోపేతం అయితే చేసుకోగలిగారు. ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళొకటైతే డిసైడ్ అయిపోయినట్లు ఉన్నారు. ఉప్పల్ లాంటి ఫ్లాట్ పిచ్చుల మీద బౌలర్స్ మ్యాచ్లు గెలిపించడం అసాధ్యం అనుకున్నారేమో. ఆల్రెడీ ఇప్పుడు టీంలో ఉన్న ఆ బౌలర్స్తోనే అడ్జస్ట్ అవుదాం, వీళ్ళతోనే కంటిన్యూ అవుదాం. కొత్తగా బౌలర్స్పై భారీగా ఇన్వెస్ట్ చేసి అటు బ్యాటింగు ఇటు బౌలింగు ఏది కూడా స్ట్రాంగ్గా లేక ఇలా చేసుకునే కంటే పూర్తిగా ఉన్న డబ్బులన్నిటితో వాళ్ళు నమ్ముకున్న ఆ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ని ఫుల్ స్ట్రాంగ్గా చేసేసుకొని మ్యాచ్లు గెలిచేద్దామని డిసైడ్ అయిపోయారు. లాస్ట్ ఇయర్ అంతా ఎస్ఆర్హెచ్ టీం 300 కొట్టాలని అనుకున్నారు, అదైతే కుదరలేదు. కానీ ఈ సీజన్లో అది జరిగేలా అయితే కనిపిస్తుంది. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అంతా అరవీర భయంకరమైన ప్లేయర్స్ అయితే ఉన్నారు. పట్టుకున్నారంటే బాది వదిలిపెట్టే ప్లేయర్సే, ఎవడు కూడా తగ్గడు. వాళ్ళ మైండ్ సెట్టే అంతే. టోటల్గా ఒక మెంటల్ మాస్ లాంటి బ్యాటింగ్ లైనప్. ఒక్క ముక్కలో చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ స్క్వాడ్కి ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ స్క్వాడ్కి మధ్య ఉన్న ఒకే ఒక్క డిఫరెన్స్ అయితే మాత్రం ఆప్షన్స్ పెరిగాయి. లాస్ట్ ఇయర్ చూసుకోండి, ఫినిషింగ్లో అభినవ్ మనోహర్ ఫెయిల్ అయితే
ఆ స్థానంలో ఆడించడానికి మరొక ఇండియన్ ఫినిషర్ లేకుండా పోయాడు. మరి ఈ సీజన్లో చూసుకోండి, సలీర్ అరోరా, శివంగ్ కుమార్ అని ఇద్దరు కూడా 190-200 స్ట్రైక్ రేటుతో అయితే బ్యాటింగ్ చేస్తారు. ఎస్ఆర్ఎస్ టీం తీసుకున్న అన్క్యాప్డ్ ప్లేయర్స్లో ఒక ఇద్దరు చైనా మ్యాన్ స్పిన్నర్స్ అయితే ఉన్నారు. అలాగే ఒక మంచి ప్రాపర్ డొమెస్టిక్ ఇండియన్ ఫినిషర్స్ అయితే ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్కి బ్యాకప్స్ని తీసుకున్నారు. ఓవరాల్గా టీంని అయితే కవర్ చేసుకోగలిగారు. ఇప్పుడు ఎస్ఆర్ఎస్ టీం తీసుకున్న అన్క్యాప్డ్ ప్లేయర్సే సీజన్ స్టార్ట్ అయ్యాక బాగా పెర్ఫామ్ చేస్తే వాళ్ళే టీంకి ఎసెట్స్లా అయితే తయారవుతారు. ఒకవేళ ఫెయిల్ అయితే వీళ్ళే లైబిలిటీస్గా అయితే తయారవుతారు. 30 lakhs బేస్ ప్రైజ్లో వచ్చిన అన్క్యాప్డ్ ప్లేయర్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల టీం మెయిన్ ప్లేయర్స్కి ఎవరికైనా ఇంజూరీస్ సమస్యలు ఉండేటప్పుడు వర్క్లోడ్ మేనేజ్ చేయడానికి, టీంలో బ్యాకప్ ఆప్షన్స్ పెంచుకోవడానికి వీళ్ళైతే ఉపయోగపడతారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న స్క్వాడ్తో ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ లెవెల్ని బిల్డ్ చేసి చూద్దాం. ఓపెనర్స్గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఫస్ట్ డౌన్లో ఇషాన్ కిసాన్, నెక్స్ట్ మిడిల్ ఆర్డర్ 4 and 5 పొజిషన్స్లో క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, ఫినిషర్స్గా 6 and 7 పొజిషన్స్లో లియామ్ లివింగ్స్టోన్, అనికేత్ వర్మ అయితే ఉంటారు. నెక్స్ట్ 8, 9, 10, 11 పొజిషన్స్లో బౌలర్స్గా చూసుకుంటే కెప్టెన్ కమిన్స్, హర్ష్ దుబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్కదత్ అయితే ఉంటారు. నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్స్గా చూసుకుంటే జీసన్ అన్సారీ అయినా, లేకపోతే ఆల్రౌండర్ ఫినిషర్ కమ్ చైనా మ్యాన్ స్పిన్నర్ అయినా శివంగ్ కుమార్ని అయినా ఆడించవచ్చు. లాస్ట్ సీజన్లో ఇషాన్ కిసాన్, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరూ వాళ్ళ రేంజ్లో ఫైర్ అవ్వకపోయినా, నితీష్ కుమార్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయినా, నెంబర్ 7 పొజిషన్లో ఒక ప్రాపర్ ఫినిషర్ లేకపోయినా లాస్ట్ సీజన్లో ఎస్ఆర్ఎస్ టీంకి బ్యాటింగ్ యూనిట్లో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమైన దాన్ని అధిగమించి 250, 270, 280+ స్కోర్లు సాధించిన సందర్భాలు అయితే ఉన్నాయి. మరి దీన్ని బట్టి చూసుకుంటే ఈ సీజన్లో బ్యాటింగ్ యూనిట్లో లివింగ్స్టోన్ వచ్చి చేరడం మరింత ఫైర్ పవర్ అయితే వాళ్ళకి యాడ్ అయ్యింది. అలాగే ఫినిషింగ్లో కూడా ప్రాపర్ ఫినిషర్స్ కొత్త వాళ్ళు రావటం ఏ రకంగా చూసుకున్నా వాళ్ళ టీం చరిత్రలోనే స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ లైనప్తో అయితే వస్తున్నారు. ఈ బ్యాటింగ్ లైనప్ అనుకున్నది అనుకున్నట్లుగా ఫైర్ అయితే మాత్రం నెక్స్ట్ సీజన్లో కన్సిస్టెంట్గా ప్రతి మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ టీం ఆ 250+ స్కోర్లను అయితే చేయొచ్చు. ఏదో ఒక మ్యాచ్లో ఆ 300 కూడా కొట్టేస్తారు. వాళ్ళ కల కూడా నెరవేరుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే నెక్స్ట్ సీజన్లో అది వాళ్ళ బౌలింగ్ లైనప్ నుంచే కనిపిస్తుంది. ఫేస్ బౌలింగ్ లైనప్ నుంచి కెప్టెన్ కమిన్స్పై, అలాగే హర్షల్ పటేల్పై అదనపు భారం అయితే పడబోతుంది. ఇప్పుడు బ్యాకప్గా తీసుకున్న ఏ ఒక్క ప్లేయర్కి కూడా అటు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కానీ ఐపీఎల్ ప్రెజర్ సిచ్యువేషన్లో రాణించిన ఒక్క సందర్భం కూడా లేదు. అందరూ కూడా ఐపీఎల్కి కొత్త మొఖాలే. ఈ ప్లేయర్స్ ఎలా పెర్ఫామ్ చేస్తారో సీజన్ స్టార్ట్ అయ్యి మ్యాచ్ల్లో ఆడించే వరకు కూడా మనకేం తెలియదు. ఇది కొన్ని సందర్భాల్లో టీమ్స్కి అనేది మేలు చేస్తుంది ఆపోనెంట్ టీంకి. మరి ఈ టీం ప్లేయర్స్ ఎలా పెర్ఫామ్ చేస్తారు ఆ అనాలిసిస్ వీడియోస్ కలిపి వాళ్ళ దగ్గర ఏం ఉండవు. కాబట్టి ఈ యంగ్ ప్లేయర్స్లో ఉన్న లోపాలు పట్టుకోవడానికి వాళ్ళకి కొన్ని మ్యాచ్ల సమయం అయితే పడుతుంది. ఈలోపు ఈ యంగ్స్టర్స్ ఆపోనెంట్ టీమ్స్కి భారీగా అయితే డ్యామేజ్ అయితే చేయొచ్చు. ఈ అన్క్యాప్డ్ ప్లేయర్స్ నుంచి ఫ్యూచర్ టాలెంట్ అనేది బయటపడుతుంది. ఓవరాల్గా ఎస్ఆర్ఎస్ టీం చేసిన యాక్షన్ పిక్స్ అనేవి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ వరకు వెరీ సాటిస్ఫైయింగ్గా, బౌలింగ్ డిపార్ట్మెంట్లో వెరీ డిసప్పాయింటింగ్గా అయితే ఉన్నాయి. వీళ్ళ యాక్షన్ పిక్స్కి ఒక 10కి 6 మార్కుల వరకు అయితే వేయచ్చు. మరి ఈ వీడియో చూస్తున్న ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్, మరి మీ అభిప్రాయం ప్రకారం ఎస్ఆర్ఎస్ టీం తీసుకున్న యాక్షన్ పిక్స్ ఏ విధంగా ఉన్నాయి? మీ అభిప్రాయాల్ని కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఎస్ఆర్ఎస్ టీం గురించి మరొక డీటెయిల్డ్ వీడియో కూడా చేస్తా. అలాగే వేరే టీమ్స్ మీద కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవేవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.